ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లోని ప్రస్తుతం ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే టాపిక్ని మనము ఫినిష్ చేసుకున్నాము. వాటి తర్వాత ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ వన్ అందులో ఏంటంటే ఎవాల్యూట్ secant 35 degrees by cosecant 55. సో గివెన్ ఎగ్జాంపుల్ 8 కదా, ఎగ్జాంపుల్ 8 గివెన్ దట్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే secant 35 degrees by cosecant 55 degrees. సో ఇక్కడ మనకు యూజ్ అయ్యే ఫార్ములాస్ ఏంటివి అంటే cosecant x ఈక్వల్ టు secant 90 మైనస్ ఎక్స్. ఈ ఫార్ములా అయినా మనం యూజ్ చేసుకోవచ్చు, లేదా మనము ఇక్కడ secant x ఈక్వల్ టు cosecant 90 మైనస్ ఎక్స్. ఈ ఫార్ములాస్ మీకు తెలియాలంటే మనము ఇంతకుముందు వీడియో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ వీడియో మీరు అప్రోచ్ అవుతే ఈ ఫార్ములాస్ మనం ఏ విధంగా డిరైవ్ చేసుకున్నాం అనేది మనకు కూడా ఒక స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు secant 35 బై నేను ఫస్ట్ వన్ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. సో ముందు cosecant x ఈక్వల్ టు secant 90 minus x. So cosecant 55 equal to secant 90 minus 55. So cosecant 55 degrees equal to secant 90 minus 55 ఎంత అంటే 35. సో ఇప్పుడు cosecant 55 ప్లేస్ లో ఇప్పుడు మనము secant 35 ని మనం రీప్లేస్ చేద్దాము. సో ఇక్కడ మళ్ళీ తీసుకుంటున్నాను secant 35 degrees బై cosecant 55 degrees. ఇప్పుడు cosecant 55 degrees ప్లేస్ లో secant 35 బై cosecant 55 ప్లేస్ లో మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే secant 35. సో రెండు క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 1. ఓకే, ఎగ్జాంపుల్ 8 ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 9 గురించి డిస్కస్ చేయబోతాము. సో 9th వన్, ఇఫ్ cos 7a ఈక్వల్ టు sin a minus 6 వేర్ 7a ఈజ్ అన్ acute angle, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a. సో ఇక్కడ acute angles అంటే ఏంటంటే ద యాంగిల్స్ లెస్ దెన్ 90 degrees ఉంటే వాటిని మనం acute angle అంటాము. సో ఇప్పుడు ప్రస్తుతం గివెన్ that cos 7a equal to cos 7a equal to sin a minus 6. ఓకే, డన్. ఇప్పుడు మనము cos ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే cos x equal to sin 90 minus x, లేదా sin x equal to cos of 90 minus x. ఈ ఫార్ములాస్లలో మనం ప్రస్తుతం ఇప్పుడు ఫస్ట్ ఫార్ములా యూజ్ చేస్తున్నాము. cos x equal to sin 90 minus x. సో ఇందులో cos 7a equal to sin 90 minus 7a. సో ఇక్కడ ఇప్పుడు మనం cos 7a ప్లేస్ ఇప్పుడు నేను ఏం రీప్లేస్ చేస్తున్నానంటే sin 90 minus 7a ఈక్వల్ టు sin a minus 6. సో ఇక్కడ రెండు సైడ్ల సైన్లు క్యాన్సిల్ చేస్తున్నాను. అలాగే 90 minus 7a ఈక్వల్ టు a minus 6. ఓకే, అలాగే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఏమిచ్చారంటే ఇక్కడ వాళ్ళు ఏమిచ్చారంటే వేర్ 7a ఈజ్ అన్ acute angles, వేర్ 7a ఈజ్ అన్ acute angles, therefore 90 minus
90 minus 7a equal to a minus 6. So 90 minus 7a equal to a minus 6. 7a ని రైట్ సైడ్ పంపిస్తున్నాను. 7a ని రైట్ సైడ్ పంపిస్తున్నాను. ఈ 6 ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాను. 90 plus 6 equal to a minus 6 ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ 6 అయింది. మైనస్ 7 రైట్ సైడ్ తీసుకొస్తే వెళ్తే ప్లస్ 7 అవుతుంది. సో డన్. ఇప్పుడు 96 ఈక్వల్ టు 90 ప్లస్ 6 96 ఈక్వల్ టు 7a ప్లస్ 7a ఈక్వల్ టు 8a. సో 96/8 ఈక్వల్ టు a. 8 1s 8 12s, therefore a ఈక్వల్ టు 12. ఓకే, మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.